డియర్ స్టూడెంట్స్, ట్యాక్సేషన్లో మనం శాలరీ అనే చాప్టర్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. బేసిక్ శాలరీ, డిఏ, డియర్నెస్ అలవెన్స్, సిసిఏ, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, ఓకే. అట్లానే హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్, ఆర్పిఎఫ్, రిజర్వ్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్, గుర్తింపు ప్రావిడెంట్ ఫండ్, ఇంట్రెస్ట్ ఆన్ ఆర్పిఎఫ్, ఓకేనా, గుర్తింపు ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ, ఇలాంటి అంశాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇలా అంశాలలో మనం లెక్కలు కూడా మీకు చూపిస్తాను, అది జాగ్రత్తగా చూడండి. ఒకసారి ప్రభావం చూడండి. కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ది హెడ్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ అన్సూన్స్ ఏవై ఎక్స్ఎక్స్ అని చెప్పేసి ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ పర్టికులర్స్ ఎన్ని రకాల అవుటర్ కాలం. దాంట్లో మనం ఫస్ట్ మైన్ బేసిక్ శాలరీ, మూల జీతము, ఫీజు, కమిషన్, బోనస్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్హాన్స్మెంట్, పెన్షన్, అలాంటి అంశాలు తీసుకోండి. అలవెన్సెస్లో డియర్నెస్ అలవెన్స్ డిఏ ఒకటి ఉంటుంది మనకి. హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఇలాంటి అంశాలు మనం గుర్తుపెట్టుకున్నాము. అట్లానే మెడికల్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్, ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి అలవెన్సెస్. ఇలాంటి అలవెన్సెస్ కూడా మనం దీంట్లో నమోదు చేయాలమ్మా. అట్లానే పర్క్విజిట్స్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 2, ఎనీ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ పెయిడ్ బై ఎంప్లాయర్, అకామిడేషన్స్ కానీ, షేర్స్ ఆన్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ అండర్ ఈఎస్ఓపి కానీ, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు సూపరింటెండెంట్ ఫండ్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీ, అదర్ బెనిఫిట్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీ టు ప్రావిడెంట్ ఫండ్, ఇంట్రెస్ట్ ఆన్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఎనీ అదర్ ఐటమ్స్, ఇలాంటివన్నీ మనం లెక్కలను తీసుకుంటూ ఉంటాం. అట్లానే దీనికి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఇంట్రెస్ట్ ఆన్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఎనీ అదర్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. వచ్చిందని మనం గ్రాస్ శాలరీ అంటాం. గ్రాస్ శాలరీలోంచి మనం డిడక్షన్ చేయాల్సింది అండర్ సెక్షన్ 16 స్టాండర్డ్ డిడక్షన్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చిందని మనం ఏమంటున్నాం ఇక్కడ ట్యాక్సిబుల్ శాలరీ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇలా మనం లెక్కించవలసి ఉంటుందమ్మా. తెలియని వాళ్ళ జీతం నుండి ఆదాయం లెక్కించేటప్పుడు ఫస్ట్ జీతం, వేతనం కానీ, వార్షిక లేదా పెన్షన్స్ కానీ, పన్ను విధించిన గ్రాట్యుటీ కానీ, ఫీజు, కమిషన్ మొదలైనవి కానీ, ముందుగా స్వీకరించిన జీతం కానీ, పన్ను విధించదగిన సెలవు జీతం కానీ, గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు 12% మించి యజమాని వాటా కానీ, 9.5% మించిన గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నుండి వచ్చిన వడ్డీలు కానీ, ఓకేనమ్మా, బదిలీ చేసిన నిల్వలు కానీ, ట్రాన్స్ఫర్ బ్యాలెన్సెస్ కానీ, ఇలాంటివి మనం లెక్కలో తీసుకుంటాం. ఆ తర్వాత అలవెన్సెస్,
కరువు భత్యం కానీ, పన్ను విధించదగిన ఇంటి అద్దె అలవెన్సులు కానీ, వినోద అలవెన్సులు కానీ, పన్ను విధించదగిన కన్వీనియన్స్ అలవెన్స్ మొదలైనవి కానీ దీంట్లో లెక్కలోకి తీసుకుంటాం. పర్క్విజిట్స్ ఉచితం లేదా రాయితీ కల్పించిన వసతి గృహ విలువ కానీ, ఉచితంగా లేదా రాయితీపై కల్పించిన ఇతర సౌకర్యాల విలువ కానీ ఇలాంటివి మనం లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంటుంది. అట్లానే జీతానికి బదులుగా స్వీకరించిన లాభాలు స్థూల జీతం తగ్గింపు సెక్షన్ 16 కింద తగ్గింపిస్తాం. సెక్షన్ 16 కింద తగ్గింపు అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఎలా తగ్గింపిస్తారనేది మనకి ఇక్కడ చూపిస్తారు. విద్యా అలవెన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. విద్యా అలవెన్స్ ఎవరు తగ్గింపిస్తాం? ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వినోద అలవెన్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. వృత్తి పన్ను విధించదగిన జీతం ఇలా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కొంచెం ఇది కూడా గుర్తుపెట్టుకున్నాం మీరు. జీతం అంటే మనకి సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారం జీతంలో కింది ఆదాయాలు ఇవి ఉంటాయి. ఏవేంటి అంటే వేతనాలు, వార్షికం లేదా పెన్షన్, గ్రాట్యుటీ, ఏదైనా ఫీజు, కమిషన్, పర్క్విజిట్లు, జీతం స్థానంలో వచ్చే లాభాలు, ముందుగా స్వీకరించిన జీతం, ఉపయోగించుకునే సెలవుల కారణాన్ని స్వీకరించిన జీతం. అట్లానే ఉద్యోగ జీతంలో 12% మించిన గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ యజమాని చెల్లించిన వాటా. యజమాని చెల్లిస్తేనే గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఖాతాలో నిల్వ మీద సంవత్సరానికి 9%, 5% మించి జమ అయ్యే వడ్డీ. గుర్తింపు లేని ప్రావిడెంట్ ఫండ్ నుండి గుర్తింపు ఉన్న ప్రావిడెంట్ ఫండ్కు బదిలీ చేసిన నిల్వ మొత్తంలో పన్ను విధించదగిన మొత్తం అవుతుంది. గత సంవత్సరాల పెన్షన్ పథకం కింద తన ఉద్యోగి ఖాతాకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించిన మొత్తం. ఇవన్నీ మనం జీతానికి కింద ఇమిడి ఉంటాయి. వాటిలో ఆ ఇచ్చిన లెక్కలో మన జీతానికి ఇవన్నీ కలుపుకోవాల్సి ఉంటుంది. ఏమేంటి వేతనాలు ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, గ్రాట్యుటీ ఇచ్చినా, ఓకేనమ్మా, ఏదైనా ఫీజు, కమిషన్ అలాంటివి ఇస్తే మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం బేసిక్ శాలరీకి. ముందుగా స్వీకరించిన జీతాలు కానీ, సెలవు కాలాన్ని స్వీకరించిన జీతం కానీ, ఉపయోగించుకునే సెలవుల కాలాలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన జీతాలు కానీ, ఇలాంటివన్నీ మనం మూల జీతాన్ని కలపడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెబుతున్నాం. అమ్మా, బేసిక్ శాలరీ, ఫీజు, కమిషను, బోనస్, గ్రాట్యుటీ ఇవి గుర్తుపెట్టుకోండి. గ్రాట్యుటీ ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో. అట్లానే హౌస్ అలవెన్స్, రెంట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, కన్వెన్స్ అలా సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఇలాంటి అంశాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్, అదర్ అలవెన్స్ ఇలాంటివి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అట్లానే మెడికల్ ఫెసిలిటీ, మెడికల్ అలవెన్సెస్, కన్వెన్స్ అలవెన్స్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇలాంటి